నమస్తే, తనుజ అండి. ఫ్రమ్ తనుజ్ శారీస్, కొండాపూర్ మాది షాప్. వీఆర్ బేస్డ్ ఇన్ కొండాపూర్, హైదరాబాద్. I just want to bring to your notice an incident that has happened on Friday. Um, ఏం లేదండి, ఒక 6 లేడీస్ వచ్చారు. 3 లేడీస్ ముందు వచ్చారు ఒక గ్రూపు, ఇంకో 5 నిమిషాల తర్వాత ఇంకో గ్రూప్ వచ్చారు, ముగ్గురు వచ్చి నన్ను శారీస్ గురించి అడిగారు. ఒకరి గ్రూప్ అడుగుతున్నప్పుడు ఇంకొకళ్ళు హడావుడి చేశారు. ఆ హడావుడిలో నేనేమో ఒకదాన్నే ఉన్నాను ఆ రోజు. ఎందుకు నా హెల్పర్స్ కూడా రాలేదు, వాళ్ళు ఆంధ్ర వెళ్ళున్నారు ఓట్ చేయడానికి, ఇంకా రాలేదు. నేను ఒకదాన్నే ఉన్నాను. కాకపోతే నేను ఒకరిని ఆగండి, నేను చూస్తాను, మీ ఇల్లుని హెల్ప్ చేశాక మీకు కూడా హెల్ప్ చేస్తానన్నాను. ఈ లోపల వీళ్ళు ఇవి 2 చీరలు ఏదో తీసుకొని ఇట్లా వేసుకోవడం ఇట్లా వేసుకున్నారు, నా ఒంటి మీద వేసుకొని చూస్తున్నారు. మిగతా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నామండి, నాకు కొంచెం లేట్ అవుతుంది, హడావుడిగా చేస్తే సరే వాళ్ళది బిల్ చేశాను. బిల్ చేసి ఇచ్చి ఆ కాటన్ శారీ ఏదో తీసుకున్నారు, కంచి కాటన్, అది బ్యాగ్లో పెట్టించాను. వీళ్ళేమో వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఈ కలర్ మాకు బాగాలేదు అని ఫస్ట్ గ్రూప్ ఆఫ్ లేడీస్, ఈ కలర్ మాకు బాగాలేదు, మేము మళ్ళీ కలర్స్ వస్తే చెప్పండి అని చెప్తూ, అంటే నేను నెంబరు ఇవ్వండి, నేను చెప్తాను మళ్ళీ వచ్చినప్పుడు అని అన్నాను. మరి నేను ఫస్ట్ వాళ్ళకి బిల్ రాసేటప్పుడు బ్యాగ్లో శారీ పెట్టేటప్పుడు, అంటే కొంచెం ఎక్స్క్లూజివ్ ఏమైనా లోపల రూమ్లో ఉంటాయి, అక్కడే ఉన్నారు వీళ్ళు ఫస్ట్ గ్రూపు. అంటే నేను అక్కడ దరిదాపులో ఒక అమ్మాయి లోపల ఉంది, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సల్వార్ కమీజ్ వేసుకొని వచ్చారు ఇద్దరు, ఒకళ్ళేమో చీర. సెకండ్ గ్రూప్లో 3 చీరలు కట్టుకుని ఉన్నారు. సో ఎప్పుడు తీశారో తెలీదండి, 2 చీరలు మాయం చేసేసారు. నేను వాళ్ళు వెళ్ళాక రియలైజ్ అయ్యాను. అండ్ ఎక్కడ సీసీటీవీ కెమెరాలో కూడా కనపడలేదు. అంటే నేను ఒకదాన్నే ఉన్నాను అని కూడా చూసి వాళ్ళు వచ్చి చేసిన నేరం ఇది. అసలు ఎలా చేయబుద్ధి అవుతుందండి ఇలాంటి పనులు? హౌ కుడ్ యూ లివ్ విత్ దట్? అంటే ఎలా, మీకు మనస్సాక్షి అనేది లేదా? ఎలా చేస్తారు మీరు? అంటే ఒకళ్ళు కష్టపడి చేస్తున్న పనికి, అటు వీవర్ కష్టపడి వాళ్ళు నేస్తున్న చీరలు, మేము వాటి మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ, మేము పని చేసుకుంటూ గంటల కొద్దీ మేము ఈ చీరలని అన్నీ చూపించుకుంటూ మేము పని చేస్తున్నామండి. మేమేం ఊరికనే కూర్చోలేదు, రోజుకి 10 గంటలు మినిమం పెడతాము షాపుల్లో. ఏది ఈజీగా రావట్లేదు మాకు కూడా డబ్బులు. మీరు అలా ఒక దాంట్లోకి దూరిపోయి ఎలా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతారు? అసలు అలాంటి లేడీస్ అంటే పెంపకంలో అనుకోవాలా, లేకపోతే ఫాస్ట్ మనీకి గురైపోయారనుకోవాలా, లేకపోతే అంటే ఏ ఏ ఎలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చారండి మీరు అసలు? ఇది వాళ్ళకే క్వశ్చన్ వేస్తున్నానండి, నేను జనరలైజ్ చేయట్లేదు. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానండి, పోలీస్ వాళ్ళు కూడా మేమేం చేయలేమంటారు. ఒక నెంబర్ లేదు నా దగ్గర, పొరపాటు ప్రతిసారి వచ్చిన కస్టమర్స్ నెంబర్స్ రాసుకుంటాము. అసలు ఇప్పుడు ఇన్నేళ్లలో మేము చేస్తున్నాం, కానీ అసలు ఇలా ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకంటే చాలామంది తెలిసిన వర్డ్ ఆఫ్ మౌత్ మీద వస్తారు నాకు కస్టమర్స్, క్వాలిటీ బాగుందని ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు చెప్తే అలా వచ్చిన వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, ఏదో చూపిద్దాము. అందులో ఇంకా ఏం చెప్తానులేండి, ఇంకా మైండ్ సరిగ్గా అసలు ఎలా చేస్తారు ఒకళ్ళు, ఇలాంటి పనులు ఎలా చేస్తారు అనేది దాంట్లోనే బాధగా ఉంది. నేను ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నాలాంటి బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళు మీరు ఇబ్బంది పడకూడదని నేను మీకు ఇవి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, గుంపుగా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం మీరు చూసుకోండి. ఏమీ అనుకోవద్దు, అందరు లేడీస్ని అంటున్నానని కాదు, అందరూ అలా కాదు, కానీ వీళ్ళు ఎలా ఉన్నారు. సో వీళ్ళు చేశారు, తప్పు చేశారు. అండ్ సీసీటీవీలో మాత్రం మనకు అది దొరికితే కనుక మేము ట్రాక్ చేస్తున్నాము,
డెఫినెట్గా ఎక్కడో ఒక చోట ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఏదో పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని బాధ పెట్టారు, అలా మీరు చేసిన పనులకి మీ కర్మ మీరు పడతారు. ఇదంతా ఒక జాగ్రత్తగా వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది పడకూడదు. మీరు కూడా ఇలా ఎవరైనా ఏదైలాంటి ఇన్సిడెంట్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని చెప్పడానికి చెప్తున్నాను అని చేస్తున్నాను ఈ వీడియో. సో థ్యాంక్ యూ.